సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క పునరుద్ధాన దినం, రిజరెక్షన్ డే, ఈస్టర్ నాడు ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీకు అందరికి కూడా హ్యాపీ ఈస్టర్. మీకు అందరికి కూడా ఈస్టర్ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ ఎలా ఉన్నారు? మరి ఈ దినము ఈస్టర్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాము. దయచేసి తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడైన దేవ, మా ప్రభా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మేమందరం కూడా ఈ యొక్క ఆదివారము ఈస్టర్ సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ఆరాధనలో మీ సన్నిధికి రావడానికి మేము అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మేము చదవబో లేఖన భాగాలను దీవించి ఆస్వాదించండి. మీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము వాక్య భాగం విషయమై మనము లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ప్రియులరా, ఈస్టర్ మొదటి ఈస్టర్ జరిగిన రోజు, ఆ యొక్క పునరుద్ధాన దినము ఆదివారమున తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం నాడు ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి విశ్రాంతి దినం ఆరంభమైపోద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో త్వరగా వారు ఆయన్ని బరీలు చేయడానికి, సమాధి చేయడానికి సిద్ధపరిచి ఆయనను సమాధి చేసినట్లుగా మనము చూస్తాము. ఈ విషయాన్ని అదేవిధంగా మనము యోహాను సువార్తలో దాని గురించి కొంచెం వివరం రాయబడింది, చూద్దాం. యోహాను సువార్తలో కానీ మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో ఆ తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. సో అక్కడ ఏమంటారు,
విశ్రాంతి దినం కాబట్టి వారికి సమయం లేదు. చాలా తక్కువ సమయం ఉంది. మరి ఆ తక్కువ సమయములో ఇంచుమించుగా 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే, మరి 6 గంటల సమయం లోపల వారు యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయాల్సి వచ్చింది. మరి ఆ యొక్క సమాధి చేయడానికి మరి ఆ యొక్క యూదుల పారంపర్యం చొప్పున మరి ఇక్కడ గాని గమనించినట్లయితే వారు కొన్ని సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా నార బట్టలు చుట్టడం, ఈ విధంగా ఆ యొక్క బోళము, అగరు ఇవన్నీ గూడా కలిపి మరి ఆ యొక్క నార బట్టలు ఆ యొక్క దేహానికి చుట్టి మరి పాతిపెట్టడం యూదుల యొక్క సాంప్రదాయం, మర్యాద. మరి అలాంటి మరి మర్యాద చొప్పున వాళ్ళు చేశారు కానీ, మరి జనరల్‌గా అయితే ఈ యొక్క పనిని ఎక్కువగా యూదా సాంప్రదాయం ప్రకారం స్త్రీలు ఎక్కువగా చేస్తా ఉంటారు. స్త్రీలు మరి ఆ యొక్క మరి శవంను లేకపోతే దేహాన్ని ఆ యొక్క మరి ఏమంటారు భూస్థాపిత నిమిత్తం సిద్ధపరచడం అనేది జరుగుతా ఉంటది. అయితే అక్కడ గాని మనము ఐ థింక్ మనం గాని మత్తయి సువార్తలు గాని గమనించినట్లయితే, ఈ విధంగా సిద్ధపరుస్తున్నప్పుడు మార్కు సువార్తలు గమనిస్తే, మార్కు సువార్తలో అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఈ విధంగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్, అక్కడ వారు సిద్ధపరుస్తున్నప్పుడు, ఈ యొక్క స్త్రీలు దూరంలో నిల్చుండి చూస్తున్నట్టుగా మనం చూస్తాం. విశ్రాంతి దినం కాబట్టి వారు ఆ స్త్రీలు మరి వారి దగ్గరికి గూడా రాలేదన్న విషయాన్ని మనం గమనిస్తామనమాట. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 39లో మనం చూస్తాం వారు దూరంగా ఉన్నట్టుగా. అదే విధంగా ఆహ్ 15వ అధ్యాయము 46వ వచనంలో గనుక గమనించినైతే, అతడు నారబట్ట కొని ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి, ఆ సమాధి ద్వారమునకు రాయి పొలించి మగ్దలేనే మరియను, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. వాళ్ళు చూడడం మాత్రం జరిగినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో గాని మనం గమనిస్తే, మత్తయి సువార్తలో వాళ్ళు దూరాన ఉన్నట్లుగా ఉంటుంది. మరి అది కూడా గమనిద్దాం. అంటే ఈ స్త్రీలు ఆ యొక్క యూదా ఆచారం, సంప్రదాయం ప్రకారము మరి యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన ఆ యొక్క మర్యాద చొప్పున చేయడానికి వాళ్ళకి వీలు కాలేదు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క స్త్రీలు ఆదివారం నాడు మరి తెల్లవారుజామున విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆహ్, పొద్దున్నే మరి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ఈ యొక్క స్త్రీలు ఏదైతే వారు ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఎవరెవరు వచ్చారంటే మగ్దలేనే మరియ, పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. సో, పెందలకడనే ఈ స్త్రీలు వచ్చారు. మరి అంతేకాకుండా వాళ్ళతో పాటు కూడా సుగంధ ద్రవ్యాలను కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళు దే వర్ లుకింగ్ ఫర్ ఆహ్, ఎ డెడ్ క్రైస్ట్. చెప్పాలంటే చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ ఈ స్త్రీలొచ్చినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం నాడు చనిపోయాడు. తర్వాత శనివారము మరి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి విశ్రాంతి దినం ఆరంభమవుతుంది. మరి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం. కానీ ఇంక చీకటి పడిన తర్వాత వీరు రాలేరు కాబట్టి, ఆ యొక్క సమాధి చేయబడిన చోటికి స్త్రీలు తెల్లవారుజామున ఆదివారము ఉదయాన్నే వాళ్ళు వచ్చారు. ఏమనొచ్చారు? ఎందుకొచ్చారంటే దే కేమ్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ జీసస్. మరి అంతేగాకుండా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని చూసి, ఆ దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పుయ్యాలి అనే ఆలోచనతో ఆ ఉద్దేశ్యంతో వాళ్ళొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క చోటికి వచ్చారో, వారికి మరి చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము కనిపించలేదు. వారికి కనపడింది ఏందయ్యా అంటే, ఆ యొక్క సమాధి ఏదైతే సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడి, రాయి బొర్లించబడిందో, ఆ రాయి తీయబడి ఉండుట వాళ్ళు చూసారు. వాళ్ళు రాయి తీయి ఉండగానే వాళ్ళకి వెంటనే అప్పుడు కూడా యేసు ప్రభువారు లేచారని వాళ్ళు అనుకోలేదు కానీ, ఏం జరిగింది? రాయి ఎవరు దొర్లించారా? ఏందా? అనేసి లోపల ఉన్నాడేమో యేసు ప్రభువారు ఎవరైనా మాకంటే ముందుగా వచ్చారేమో, వాళ్ళు రాయిని దొర్లించారేమో అనుకోనుని వాళ్ళు మరి సమాధిలోనికి త్వరగా వెళ్ళడం జరిగింది.
సమాధిలోనికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రభు కనిపించలేదు. అప్పుడు కూడా వాళ్ళు ప్రభువు లేచాడు అనే విషయాన్ని వారు గుర్తించలేదు. కానీ ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరో ప్రభువుని ఎత్తుకొని పోయారు. ఎక్కడ పెట్టేశారో తెలీదని యూదులు ఇదే పుకారు పుట్టించారు యాక్చువల్‌గా. ఇదే పుకారు పుట్టించారు. ఇలాగే శిష్యులు చెప్తారని చెప్పి భయంతో యూదులేం జేశారు, రోమా సామ్రాజ్యం మరి ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి దానికి మరి సీల్ వేయించారు. కావలి ఉంచారు సైనికుల్ని. ఎందుకు? ఎవరు కూడా సమాధిలో ఉన్న ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని ఎత్తుకొని పోకుండా, ఎత్తుకొని పోయి యేసు ప్రభువు లేచాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు అన్న విషయాన్ని శిష్యులు మర్చిపోయారు. ఈ స్త్రీలు మర్చిపోయారు. అందరూ మర్చిపోయారు. ఎవ్వరు కూడా సండే ఆ రోజు జరిగిందేందంటే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్టేషనే లేదు. యేసు ప్రభువారు తిరిగి లేస్తారు అనే ఎక్స్‌పెక్టేషను లేని దినమది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన దేహముంది. ఆ దేహానికి మనము సుగంధ ద్రవ్యాలు పూసేసి ఆయనకి ఫైనల్ రెస్పెక్ట్స్ ఆ రోజు ఫ్రైడే సరిగ్గా చేయలేకపోయాం కాబట్టి, ఈ ఆదివారము ఆయనకి సరిగా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసి, ఆయనకి సరైన రెస్పెక్ట్స్ చెల్లించి, ఆయనను చివరగా ఆయనకి వీడ్కోలు చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం సమయం సరిపోలేదు. సరిగ్గా మనం చేయలేకపోయామని ఆ బాధతో మరి ఆ యేసు ప్రభువారి మీద ఉన్న ప్రేమను బట్టి ఈ స్త్రీలు ఆ చోటికి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఎంతో మరి ఎక్స్‌పెన్సివ్, ఎంతో ఎంతో పెద్ద క్వాంటిటీలో వాళ్ళు కొనుక్కొని వచ్చుండొచ్చు. కానీ వీరి యొక్క డిసప్పాయింట్‌మెంట్‌కి అక్కడ యేసు ప్రభువారి దేహం లేదు. కానీ వీళ్ళ భయం ఏందంటే యేసు ప్రభువారు లేచాడు అనే విషయాన్ని గ్రహించలేదు గానీ వీరు అనుకునింది యేసు ప్రభువారిని ఎవరో ఎత్తుకొని పోయారు. అయ్యో! యేసు ప్రభువారు ఎక్కడ పెట్టారో మాకు తెలీదు అని చనిపోయిన ఆ దేహాన్ని ఎతకడానికి మొదలుపెట్టారు ఈ యొక్క స్త్రీలు. ఆ దేహం ఎక్కడుందో ఎక్కడికి ఎవరికి తెలీదు, మాకు గూడా తెలీదని జెప్పేసి వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి పేతురుతో మరి ఆ విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి ఇదే యోహాను సువార్త 20 అధ్యాయములో అక్కడ ఆ మాట మనం గమనిస్తాం. ఏమనంటే వారు పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి, అంటే యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడు అంటే యోహాను గురించి చెప్తాడు. యోహాను తన గురించి తన పేరు రాసుకోకుండా యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడు అని చెప్పి ఆయన గురించి చెప్తూ వస్తాడు. సో పేతురు యోహాన్లు అనమాట. పేతురు యోహాన్ల దగ్గరికి వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ పెట్టారో మాకు తెలియదు. సో ఒక రకమైన కలవరము అనేది ఆ రోజు ఉదయకాల సమయంలో కలిగింది. కారణము వారికి ఎంత మాత్రం కూడా యేసు ప్రభువారు లేచాడు అనే విషయం అర్థం కాలేదు. లేస్తాడు అనే ఎక్స్‌పెక్టేషన్ లేదు. మరి ఆయన దేహము కనిపించకపోతే ఆ యొక్క డెడ్ బాడీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారని దాని గురించి పరిశోధించాలనే ప్రయత్నం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే కానీ వారు మరి తిరిగి మనం లూకాసు వార్త 24 అధ్యాయంలోకి గాని వస్తే 5వ వచనంలో 5, 6 వచనాలు చూడండి. వారు లోపలికి వెళ్ళి ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. 3వ వచనం. 4వ వచనంలో ఇందును గూర్చి వారికేమీయూ తోచకై ఉండగా, సో దే వర్ కన్‌ఫ్యూజ్డ్. వాళ్ళకి ఏం తోచలేదు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని ఇదే సమాధిలో పెట్టాం శుక్రవారము. మరి ఈరోజు నిన్న మనం రాలేకపోయాం. ఈ రోజుకి ఏం జరిగింది? ఈ రాయి దొర్లించుంది. ఆయన దేహం ఎక్కడికి పోయింది? అనేసి ఒక రకమైన కలవరము మరి వాళ్ళు కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు ఈ స్త్రీలు. చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. అండ్ బికాస్ దే వెంట్ దేర్ లుకింగ్ ఫర్ ద డెడ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి కానీ అక్కడ వాళ్ళకి ఎవరు కనపడ్డారంటే చూడండి లూకాలో రాయబడింది ఏందంటే ఇందును గూర్చి వారికేమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. దే సా 2 ఏంజెల్స్. ఇద్దరు మరి దేవదూతలు ప్రకాశమైన వస్త్రాలతో ఇద్దరు మనుషులు వాళ్ళకి కనపడ్డారు. వాళ్ళు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వెంటనే వాళ్ళని చూడంగానే స్త్రీలు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న ప్రశ్న ఏందంటే, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని ఎక్కడ ఎతుకుతున్నారు వీళ్ళు? సమాధి తోటలో ఎతుకుతున్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది నిజమే, శుక్రవారము పాతి పెట్టబడింది నిజమే. కానీ ఆదివారం పెందలకన్నా ఉదయాన్నే ఆయన చెప్పినట్టుగానే మూడవ దినం తిరిగి లేచేశాడు ఆయన. తిరిగి లేచిన ఆయన ఇంకా సమాధిలో ఎందుకుంటాడు? కానీ శిష్యులు కానీ, స్త్రీలు కానీ, ఆయన బోధలు విన్నవారు కానీ ఎవ్వరు కూడా ఆ మాటల్ని నమ్మలేదు. ఆ మాటలు జ్ఞాపకం కూడా చేసుకోలేదు. కానీ ఆ యొక్క దేవదూత అందుకే చెప్తా ఉంది ఆ యొక్క స్త్రీలతో, వై ఆర్ యు సెర్చింగ్ ఫర్ ద లివింగ్ వన్ అమాంగ్ ద డెడ్? ఎందుకు మీరు సజీవమైన వాడిని చనిపోయిన వారి మధ్య, మృతుల మధ్యలో వెతుకుతున్నారు? చూడండి, ఈ రోజుల్లో చాలా మన పరిస్థితి ఇట్లానే ఉంటుంది. మనము మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, మరి సజీవమైన వాటి గురించి ఎక్కడ వెతుకుతామంటే, సజీవుడైన యేసు ప్రభువారు మరి సజీవమైన ఈ యొక్క మార్గంలో, ఈ సజీవమైన మార్గంని మనము నడవకుండా వి సెర్చ్ అమాంగ్ ద డెడ్. డెడ్ వాటి మధ్య మన యొక్క డెడ్ ట్రెడిషన్స్ అవ్వచ్చు, డెడ్ వర్క్స్ అవ్వచ్చు, మన యొక్క డెడ్ వర్క్స్, మన యొక్క డెడ్ రిలీజియస్ యాక్టివిటీసు, ఇవన్నిటి ద్వారా మనము దేవుణ్ణి సంతోషపెట్టాలని, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని మనం చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమే, మనకి దేవుడు అంటే ఇష్టము. కానీ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద లివింగ్ వన్, బట్ వీఆర్ సెర్చింగ్ ఫర్ హిమ్ అమాంగ్ ద డెడ్. ఎందుకంటే వీ స్టిల్ సీ హిమ్, ఆయన ఒక రిజరెక్టెడ్ లివింగ్ క్రైస్ట్గా చూడకుండా సిలువలో చనిపోయాడు, అంతటితో ఆయన పని. నిజంగా ఇంకొకసారి చెప్పాలనుకుంటే, దీస్ ఉమెన్ అంటే వాళ్ళ స్త్రీలే కాదు, ఆ యొక్క శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అందరూ అనుకున్నది ఏంటంటే, యేసు ప్రభువారు సిలువలో చనిపోవడంతో ఇంకా ఆయన యొక్క కథ సమాప్తమైపోయింది. ఆయన 3 సంవత్సరాలు, మరి 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బోధలు అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ రోజుతో ఆయన చచ్చిపోవడంతో అంతా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది అన్న సిచ్యువేషన్ అది. వాళ్ళు అలానే అనుకున్నారు. ఈవెన్ శిష్యులు కూడా పారిపోయారు, చెల్లాచెదరైపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఇన్ని రోజులు యేసు ప్రభు వారితో ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా ఆయనతో తిరిగి అన్నీ చేసిన వాళ్ళు, ఏ క్షణమైతే యేసు ప్రభు సిలువనెక్కారో, ఏ క్షణమైతే ఆయన శ్రమ పడ్డాడో, ఏ క్షణమైతే ఆయన చనిపోయాడో, ఇంకా అంతటితో అంతా సమాప్తం అయిపోయింది అనుకున్నారు. అందుకనే ఆయన ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల మధ్య ఆయన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ ఆయన ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఇక్కడ దేవదూతలు, ఆ యొక్క మనుషులు స్త్రీలతో అన్నారు. 7వ వచనం చూస్తే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునని వారితో అనేది. సో దే టోల్డ్, వాళ్ళు చెప్పారు ఆయనతో. మరి వాళ్ళు వారితో ఆ యొక్క మనుషులు చెప్పారు, ఆ దేవదూతలు ఏమని? యు రిమెంబర్, ఇది మీతో చెప్పాడు కదా ఆయన, నేను ఈ విధంగా సిలువకు అప్పగింపబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి అనే విషయాన్ని చెప్పాడు. ఈ విధంగానే చాలాసార్లు మరి మనుషులు కూడా, మనము చాలాసార్లు మన జీవితంలో మనము ఎక్కడ వెతుకుతూ ఉంటామంటే, మన జీవితంలో మన మన యొక్క సక్సెస్లో మనము జీవితం గురించి ఎదుగుతూ ఉంటాం. మన యొక్క ధనం, లేదా డబ్బులు, లేకపోతే మన బంధాలు, రిలేషన్షిప్స్, లేకపోతే మతంలో, లేదా ట్రెడిషన్స్, అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా వీటిని మనం వెతుకుతూ ఉంటాం. వీటి ద్వారా ఏదో పొందాలని, వీటి ద్వారా ఏదో తృప్తి పొందుతామని, వీటి ద్వారా జీవితంలో ఏదో సాధించాము అన్న ఆ యొక్క సంతృప్తి కోసము మనము ఈ యొక్క ఏదో సక్సెస్ సాధించాలని సక్సెస్ వైపు పరిగెత్తడం, లేకపోతే డబ్బు సంపాదించాలని డబ్బు వైపు పరిగెత్తడం, లేకపోతే సంబంధాలు, రిలేషన్షిప్స్, కొంతమంది రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడే వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్, లైఫ్లో ఒక తృప్తిని వాళ్ళు పొందాలని అక్కడ ప్రయత్నిస్తారు. మరి కొంతమంది మతం, రిలీజియన్, ఎంతో రిలీజియస్గా ఉంటాం, ఆ రిలీజియస్గా ఉండడం ద్వారా ఆ తృప్తిని పొందాలనుకుంటాం. ఇంకా లేకపోతే కొంతమంది ట్రెడిషన్స్, కొన్ని ఆచారాలు, ఈ పద్ధతులు పాటిస్తూ ఉంటారు, వాటిల్లోనే ఉంటాం. మనం వాటి నుంచి బయటికి రాము, అక్కడే ఉంటూ అక్కడ మనము జీవితానికి అర్థాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఏదో సాధించాలని. ఇవన్నీ కూడా మనిషిని చివరికి ఒక ఎంప్టీ టూమ్ లాగా,
మనకి ఖాళీ సమాధే కనబడుతుంది. ఇవన్నీ మన జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత ధనం మనం సంపాదించినా, ఎన్ని విజయాలొచ్చినా, ఎంతమంది సంబంధాలు, ఎంతమందితో రిలేషన్‌షిప్స్ ఉన్నా, మరి ఎన్ని ఆచారాలు లేకపోతే ఎన్ని పద్ధతులు మనం పాటించినా, మతం పరంగా మనం జీవించినా, ఇవన్నీ కూడా చివరికి మనల్ని ఒక ఎంప్టీనెస్‌కి దారి తీస్తాయి. అవన్నీ చేసిన తర్వాత కూడా మనకి కలవరమే, చింతే. మనకి ఎటువంటి తృప్తి ఉండదు. మనం ఎటువంటి ఫుల్‌ఫిల్‌మెంట్, మన జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అందుకనే ఈరోజు ఆ దేవదూతలేస్తున్న ప్రశ్న, వై డు యూ సెర్చ్ ఫర్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? ఎందుకు మరి సజీవుడైన వాడిని చనిపోయిన వారి మధ్య లేకపోతే మృతుల మధ్య మీరు వెతుకుతా ఉన్నారు. ఈ క్వెషన్ మరి ఆ స్త్రీలకు మాత్రమే కాదు గానీ, ఈరోజు మరి మనకు కూడా అదే ప్రశ్న ఉంది. ఒకవేళ మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే బ్రతికున్న వాళ్ళ కోసం ఎవరమైనా ఎళ్లి ఒకవేళ ఒక గ్రేవ్‌యార్డ్‌కో, సిమెట్రీకో ఎళ్ళేసి అక్కడ మనము సమాధి ఎళ్లి ఎతుకుతామా? ఒక బతికున్న వ్యక్తి గురించి నువ్వు ఇక్కడున్నావా అని వెతకడం మొదలు పెడతామా? ఎప్పుడు కూడా చేయము. ఎవ్వరు కూడా ఒక బ్రతికిన వ్యక్తి గురించే సమాధి తోటకు వెళ్లి ఎతకరు. చనిపోయిన వ్యక్తి గురించి చూస్తారు గానీ, బ్రతికిన వాడిని ఎవరు గూడా వెతకరు. అట్లాగనే మరి మన జీవితంలో స్పిరిచ్యువల్‌లో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్నిసార్లు ఆత్మీయ జీవితం అనేది సజీవమైనది. ఆత్మీయ జీవితం అనేది సజీవంగా ఉంటుంది. అది జీవముతో కూడినది. జీవముతో కూడిన ఈ సజీవమైన మార్గంలో ఉన్న మనము, నూతన మార్గము, సజీవమైన మార్గంలో ఉన్న మనము ఎక్కడ వెతకాలి? వి షుడ్ సెర్చ్ అమాంగ్ ద లివింగ్. సజీవమైన వాటి మధ్య మనం వెతకాలి. కానీ చాలా సార్లు మనం ఎక్కడ వెతుకుతున్నాము? ఇక్కడ డెడ్ ప్లేసెస్‌లో. ఆ డెడ్ ప్లేసెస్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అవి రిలిజియన్ అవ్వచ్చు, ట్రెడిషన్స్ అవ్వచ్చు, లేకపోతే అవి రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, ఇంకా వరల్డ్‌లీ థింగ్స్ అవ్వచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. లేతే మన వర్క్స్ అవ్వచ్చు. మన వర్క్స్ ఆర్ డెడ్ అని దేవుడి వాక్యం చెప్తా ఉంది. సో, మన వర్క్స్ ద్వారా కూడా దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని మార్గంలో ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నిస్తా ఉంటాం. అదే విధంగా అంతే కాకుండా ఈ ఈస్టర్ మనకు తెలియజేసే మరొక విషయం ఇది. ఎక్కడైతే మనకి డెడ్ ఎండ్, ఎక్కడైతే ఇంకా ఇది కథ ముగిసిపోయింది అనుకుంటామో, అక్కడ నిరీక్షణ ఉంది అనే విషయాన్ని ఈస్టర్ మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క ఈస్టర్‌లో మనకి చాలా గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడము, ఆయన పరిచర్య, ఆయన మరణము ఒక ఎత్తైతే, ఈ యొక్క రిజరెక్షను మొత్తాన్ని స్టోరీ మొత్తం ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. ఒక ట్రెమెండస్ పవర్ దానిలోంచి రిలీజ్ అవుతా ఉంది. ఆ రిజరెక్షన్‌లో నుంచి ఆ యొక్క పునరుద్ధానం ద్వారా మరి ఆ యొక్క గొప్ప శక్తి విడుదలవ్వడం మనం చూస్తాం. ఎందుకంటే అక్కడి నుంచే పునరుద్ధానాన్ని ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులు నమ్మారో, అప్పుడు శిష్యులు భూమిని తలకిందులు చేసేవారుగా అయ్యారు. ఎవరైతే మరి ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగనని బొంకిన పేతురే, అదే పేతురు పునరుద్ధానాన్ని నమ్మిన తర్వాత, ఆయన సజీవుడని ఎరిగి, నమ్మి, ఆయన చూసి విశ్వసించిన తర్వాత, ఆయన ఎంతో ధైర్యంగా మరి సువార్త చెప్పడం, మరి అదే దినం 3000 మంది రక్షింపబడడం మనం చూస్తాం. వాళ్ళు అదే మాట అంటారు. మీరాయన్ని చంపారు, కానీ దేవుడు ఆయనని మూడో దినాన లేపాడు. దీనికి మేము సాక్షులము అని ధైర్యంగా చెప్పారు. అంటే యేసుక్రీస్తులో చనిపోయినప్పుడు పిరికితనంతో ఉన్నారు, భయంతో ఉన్నారు. కానీ ఈ పునరుద్ధానం ఏం తీసుకొచ్చింది? వాళ్ళ ధైర్యాన్ని నింపింది, శక్తిని తీసుకొచ్చింది. వాళ్ళు ధైర్యంగా, బలంగా దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని యొక్క సంఘాన్ని వాళ్ళు స్థాపించి ముందుకు సాగడం మనం చూస్తున్నాం. సో, ఈ ఈస్టర్‌లో వి సీ దీస్ థింగ్స్. మరి ఈ యొక్క పునరుద్ధానం అనేది మనకి చాలా విషయాలు తెలియజేస్తాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ అంటే డెడ్ ఎండ్ సిట్యుయేషన్స్‌లో కూడా మరి ఇక ఈ యొక్క పరిస్థితులకి ఇంక సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంక ఎక్కడికి వెళ్ళలేము. ఇంక ఏ మార్గం లేదు అన్న పరిస్థితుల్లో కూడా దేర్ ఈస్ స్టిల్ హోప్ త్రూ రిజరెక్షన్. రిజరెక్షన్ ద్వారా మనకొక హోప్ వస్తా ఉంది. మరి రిజరెక్షన్ ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా, మరి హోప్‌లెస్ సిట్యుయేషన్స్‌లో కూడా, ఎలాంటి భయంకరమైన సిట్యుయేషన్స్ అయినా గానీ, ఆ పరిస్థితిలో నుంచి కూడా దేవుడు మార్చగలడు, తారుమారు చేయగలడు ఆయన. ఆ పరిస్థితులను మార్చగల శక్తిమంతుడు దేవుడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లేచాడు. ఆయన చనిపోతానని చెప్పాడు, మూడో దినం లేస్తానని చెప్పి, ఆయన చెప్పిన రీతిగానే మూడో దినం తిరిగి లేవడం అనేది మనకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఇంకా మరి ఈ యొక్క స్త్రీల గురించి మరొక విషయం ఈ యొక్క స్త్రీలు
దే ఆర్ లుకింగ్ ఫర్ హిమ్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే వచ్చారు. వాళ్ళు ఉదయాన్నే రావడం మాత్రమే కాదు, మరి వాళ్ళతో పాటు ఇక స్పైసెస్ అన్నీ తీసుకొచ్చారు. వాళ్ళు ఒక ఇందాక నేను చెప్పిన రీతిగా వాళ్ళు ఒక చనిపోయిన దేహాన్ని ఆ దేహం కొరకు వాళ్ళు ఎతుకుతా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువును చూడాలనో, లేతే బ్రతికిన యేసుని, సజీవుడైన యేసుని కనుగొనాలని, ఆయన ఆరాధించాలని వాళ్ళు రాలేదు గానీ, దే కేమ్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేరు. ఎందుకు వాళ్ళు అలా ఎందుకు అనుకుంటున్నారంటే, మనకి ఇందాక మనం చూసినట్టుగా ఆ యొక్క మరణం అనేది గెలిచింది. యేసు ప్రభువారు అంతటితో ఇంక ఆయన పని అయిపోయింది అని అనుకునున్నారు వాళ్ళు. మరణము మరి నాకనిపిస్తది వాళ్ళు ఉన్నారు గదా! మరి లాజర్‌ని 3 రోజుల తర్వాత దేవుడు లేపినప్పుడు వీళ్ళందరూ ఉండి సాక్షులుగా చూసినారు. ఒక లాజర్‌ని 3 రోజుల తర్వాత దేవుడు లేపిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడని ఎందుకు నమ్మలేకపోయారో మనకర్థం కాదు. అంటే శిష్యుల పరిస్థితి అలా ఉంటే ఇంక మన పరిస్థితి ఎలా ఉంటది? మన విశ్వాసం ఎలా ఉందో? మన నమ్మకం ఎలా ఉంది? మనం నిజంగా దేవుని వాక్యంని పూర్తిగా నమ్ముతున్నామా? వాళ్ళకే నమ్మడం కష్టమైపోయింది. చాలా విషయాలు వింటాం కానీ, వింటాము, వాటిని చూసి సంతోషిస్తాం. కానీ నిజంగా అవి ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు బిలీవ్ చేయడం చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఆ యొక్క స్త్రీలకి, శిష్యులది పరిస్థితి. వాళ్ళు అనుకున్నారు మరణము గెలిచిందని. వాళ్ళు అనుకున్నారు సిలువే ఇక ముగింపు. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క కథ పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్నారు. ఆయన చేసిన వాగ్దానాలను వాళ్ళు మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన వాగ్దానాల్ని, ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళందరూ గూడా మర్చిపోయారు. చూడండి, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం గూడా అట్లాగే మరి ఆయన వాగ్దానాలను మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నామా? మనము మరి ఆయన ఏ విధంగా చెప్పాడు? ఆయన చెప్పిన మాటలేంటి? మనుష్య కుమారుడు ఆ యొక్క పాపిష్టుల చేతులకు అప్పగింపబడతాడు. మరి ఆ తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత మూడవ దినం ఆయన తిరిగి లేస్తారని. కానీ ఆ విషయాన్ని ఆయన సిలువ వేయబడ్డాడు. అది నెరవేరింది. కానీ తిరిగి లేస్తాడన్న విషయాన్ని విడిచిపెట్టేశారు. ఎందుకంటే మరణం అనేది అంత భయంకరమైనది. మరణం అనేది చాలా ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ ఏస్తది మన మీద. ఇట్స్ బిగ్ థింగ్. మరణం అనేది ఇంకా ఆ యొక్క మన నిరీక్షణని, మన ఆశలన్నిటిని చంపేస్తది. ఇక ఏ ఆశ మరణాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో, మరణంతో నిజంగా మాట్లాడితే అంతే. ఈ లోకంలో మరణంతో సమస్తం ముగిసిపోతది మనకి. ఇక మరణం తర్వాత మనం ఏమీ చేయలేము. ఇంక ఏం జరగదు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయం అలా కాదు. ఆయన మృత్యుంజయుడు. ఆయన సజీవుడు. ఆయన మృత్యువుని మీద జయము. ఆయన మృత్యుంజయుడే, తిరిగి లేచే దేవుడు. ఆయనకి మరణం మీద అధికారం ఉంది. మరణం మన మీద మరణానికి అధికారం ఉందేమో గానీ, ఆ మరణం మీద అధికారం ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఆ విషయం ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తర్వాత ఆ యొక్క స్త్రీలకు గాని, శిష్యులకు గాని ఆ విషయం అర్థమైంది. అలాగే మనం గూడా ఈ దినం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు మరణంతో మనం అన్నీ అనుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. అన్నీ అయిపోయాయి. ఇక ఏ హోప్ లేదు, ఏ నిరీక్షణ లేదు అనుకున్న సమయంలో వీ హావ్ ఎ గ్రేటర్ హోప్. దట్ ఈస్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్, రిజరెక్షన్ ఆఫ్ అవర్ సోల్స్. మన యొక్క పునరుద్ధానం గూడా మనకొక నిరీక్షణ. ఒక దినము యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం గూడా తిరిగి లేస్తాము. మన మరణంతో అయిపోలేదు. మనం ఒక రోజు ఆయనతో పాటు మనం గూడా తిరిగి వస్తాము. ఆయనతో పాటు ఆయన మనల్ని తిరిగి బ్రతికిస్తాడు అనే నిరీక్షణ ఈరోజు మనకుంది. మరి మన సొంత వాళ్ళు, మన రక్త సంబంధీకులు ఎవరైనా చనిపోయినా మనందరం గూడా అందుకే అందరి వలె మనం దుఃఖంతో అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు మనము మన వారిని చూస్తాం. ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది. మనం మృతులు అయినా గూడా మనం సజీవులవుతాము. ఈ రిజరెక్షన్ అనేది యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారు కాబట్టి, ఆయన రిజరెక్షన్ వల్ల మన రిజరెక్షన్ కూడా హోప్ ఉంది. ఒకరోజు మనం గూడా రిజరెక్టెడ్ అవుతామనే హోప్ మనము కలిగి ఉన్నాం. అదే విధంగా మరి అనేక సార్లు మనము ఈ లోకంలో ఆ శాంతిని వెతుకుతా ఉంటాం. ఈ యొక్క మనకుండే సంపదల్లో సంతోషాన్ని వెతుకుతా ఉంటాం. మనుషుల్లో మన భద్రతను చూసుకుంటా ఉంటాం. అంతేకాకుండా భయంలో మనం ఆ నిరీక్షణ పెట్టుకుంటాం. హోప్ ఇన్ ఫియర్. మనం ఒక నిరీక్షణ అంటే అది భయంతో కూడిందిగా ఉంటది. కానీ అక్కడ జీవం అనేది ఉండదు. అక్కడ జీవం అనేది ఉండదు. జీవము మరి ఎక్కడ మనుషుల మధ్యలో దొరకదు. లేకపోతే మన పొజిషన్స్‌లో దొరకదు.
మన లోకంలో మనం ఎదిగినా దొరకదు. లేకపోతే భయంలో మనకి జీవం దొరకదు గానీ, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చినప్పుడు ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. ద ట్రూ లైఫ్ ఫ్లోస్ ఔట్ ఆఫ్ ద లివింగ్ వన్. యేసుక్రీస్తు ప్రభువారే సజీవుడు. ఆయన ఆయనలో నుంచి జీవం ప్రవహిస్తా ఉంది. ఆయనే సజీవుడై ఉన్నాడు. జీవపు ఊటలు ఆయన దగ్గర నుంచి వస్తా ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర నుంచి జీవం మనకి కలుగుతా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో మనం ఏంటి ఎక్కడెక్కడో వెతుకుతా ఉంటాం. డెడ్ డ్రీమ్స్, మరి కలలు, మరి డ్రీమ్స్ కలల్లో, మన బంధాల్లో, లేకపోతే హ్యాబిట్స్, మన యొక్క అలవాట్లు, మన రిలీజియస్ ట్రెడిషన్స్, ఇవన్నిట్లో కూడా మనం ఎక్కడ కూడా జీవాన్ని పొందుకొనలేము. కానీ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకి, దేవుని వాక్యానికి ఇక ఎటువంటి రుజువు ఉండేది కాదు. వీటన్నిటిని మనం చదవాల్సిన అవసరం. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాస్తాడు, ఒకవేళ గాని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోయి ఉంటే మా యొక్క ఈ బోధ ఇవన్నీ కూడా వ్యర్థమే. మేము బోధించడము, ఈ విధంగా మీకు సువార్త ప్రకటించడము ఇదంతా కూడా వ్యర్థమైపోయేది. కానీ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారు కాబట్టి ఆయన మాటలు సత్యము. ఆయన సత్యవంతుడు, ఆయన సజీవుడు, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన నరుడు ఆయన. ఆయన దైవ మానవుడు ఆయన. ఆయన దైవంతో ఆయన దేవునితో సమానముగా ఉన్న మహిమ కలిగిన వ్యక్తి. ఆయన మహిమాన్వితుడు. మహిమతో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆ మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ మన మధ్యలో నివసించి, మన పాపాల నిమిత్తం ఆయన ప్రక్షాళనగా, మరి మన కొరకు మనకు సబ్స్టిట్యూట్‌గా ఆయన సాక్రిఫిషియల్ డెత్, ఆయన డెత్‌గా ఆయన సిలువలో చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మనము ఆయన డెత్‌తో ఆగిపోయింటే ఇది అర్థమయ్యేది కాదు. కానీ ఆయన తిరిగి లేచాడు కాబట్టి హి ఈజ్ ద విక్టోరియస్ వన్. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన పాపమును, శాపమును, అపవాదిని జయించాడు దేవుడు. ఆయన జయించి ఆ విజయాన్ని మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను వెతకాలి కానీ, ఆయనను మరి వెంబడిస్తున్నామని చెప్తూ మనము ఆ స్త్రీల వలె సమాధులలో ఆయనను వెతకూడదు. మన యొక్క ఆచారాలలో మనం వెతకూడదు. మన భక్తిలో, లేకపోతే మన యొక్క దాన ధర్మాలలో మనం వెతకూడదు. మనం వెతకాల్సింది సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని. మనం వర్షిప్ చేయాల్సింది సజీవుడైన దేవుడిని. అంతేకాకుండా ఈరోజు మనం ఎలాంటి చోట్లలో ఉంది. ఈరోజు మన ఈ లోకము మనకి ఎంటర్‌టైన్‌మెంట్, వెల్త్, స్టేటస్ ఇవన్నీ కూడా ఇస్తున్నాయి. కానీ ఇవేవి కూడా మనకి ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇవ్వవు. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవన్నీ కూడా ఒక రోజుకి వ్యర్థమైపోయేవే. అవన్నీ మనకు ఆఫర్ చేసేది టెంపోరియల్. చాలా స్వల్పకాలికమైన సంతోషాన్ని ఈ లోకం మనకిస్తా ఉంది. కానీ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్యత్వాన్ని ఇస్తున్నాడు. నిత్య రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య సంతోషాన్ని ఇస్తాడు, నిత్య సంతృప్తిని ఇస్తాడు ఆయన. కాబట్టి అందుకే మనము ఆయనను వెతకాల్సిన వారమే ఉన్నాం. ఇది ఎరిగి కూడా మనం చాలాసార్లు ఆయన పక్కన పెట్టి మనం ఇంకా వాటి వెనుక వీటి వెనుక పరిగెస్తూనే ఉంటాం మన జీవితంలో. అందుకే అలసిపోతూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. భారం ఈ రోజుల్లో, ఈ లోకంలో మన పరుగు ఎలా ఉందంటే భారంతో ఉంది. వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి వెంట మనం పరిగెత్తడం వల్ల మనకి మనకి చివరికి భారమే, భయంతో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తామో మన భారాలన్నీ పోయి విశ్రాంతికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. విశ్రాంతి మన లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. వి విల్ హ్యావ్ పీస్, వి విల్ హ్యావ్ రెస్ట్ ఇన్ అవర్ లైఫ్. అదేవిధంగా ఆహ్, మరి ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క స్త్రీలు అక్కడ వెతికే విషయాన్ని, సెర్చింగ్ ఫర్ హోప్ ఇన్ రిలిజియన్ వితౌట్ రిలేషన్‌షిప్. ఇప్పుడు ఆ యొక్క స్త్రీలకి యేసుక్రీస్తు ప్రభువారితో ఒక సంబంధం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక బోధకుడిగా చూసారు. ఆయన ఒక మంచి బోధకుడిగా, రబ్బీగా ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన బోధలు విన్నారు, ఆయన్ని ప్రేమించారు. ఆయన్ని ఎంతగా ప్రేమించారంటే వాళ్ళు ఆయనకి ఆ యొక్క ఫైనల్ రెస్పెక్ట్స్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితుల్లో, వాళ్ళు ఆ పరిస్థితుల్లో అందరికంటే ముందుగా వాళ్ళు వెళ్ళారు. అంటే వీరికి ఆ ప్రేమ ఉంది యేసు ప్రభువారంటే. కానీ ఆయనంటే చాలా మర్యాద, గౌరవం కూడా ఉంది. కానీ ఆయనతో సరైన సంబంధము ఉందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన చెప్పాడు.
ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన లేస్తాడు. ఆ విషయాన్ని వీళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకంటే మన రిలేషన్‌షిప్ యేసుక్రీస్తు ప్రభువారిలో మన సంబంధము ఉన్నప్పుడు ఆయన మాటలను మనం నమ్ముతాము. ఆయన మాటలకు మనము గౌరవిస్తాం. ఆయన మాటలని మనము జీవితంలో అన్వయించుకుంటాం. చాలామంది మరి సంఘానికి వెళ్తారు. చాలా పద్ధతులు పాటిస్తారు. ఈస్టర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వారి జీవితాలలో పునరుద్ధాన శక్తి ఉండదు. ఎందుకు ఉండదు పునరుద్ధాన శక్తి? కారణం దే ఆర్ జస్ట్ సెర్చింగ్ ఫర్ హోప్ ఇన్ రిలిజియన్. ఏదో మతపరంగా ఆయనతో సరైన సంబంధం లేకుండా మతపరంగా ఆయనను వెతుకుతూ ఉన్నారు నిరీక్షణ కోసం. మతపరమైన నిరీక్షణ మనకి నిజమైన నిరీక్షణ ఇవ్వదు. మతపరంగా మనం ఆయన వెతికినంత కాలం మనకి సరైన శక్తిని మనం పొందుకోలేము. మనము ఆ శక్తి మనలో కనిపించదు కూడా. సో, మన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వడం ద్వారా ఆయన ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనకు ఎంతగానో అవైలబుల్‌గా ఉంది. ఎప్పుడు? ఆయనను వెదికినప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు. అలా కాకుండా మనం వెళ్లి ఆయన సమాధుల్లో వెతుకుతూ ఉన్నామంటే వి ఆర్ స్టిల్ నాట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ హిస్ పవర్. ఆయన శక్తిని, పునరుద్ధాన శక్తిని మనం పొందుకోలేని వారంగా ఉంటూ ఉన్నాం. అంతేగాకుండా మన జీవితాలలో పాస్ట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. పాస్ట్‌లో ఉండిపోయి ఉండొచ్చు. మనము మరి ఆ యొక్క స్త్రీలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆదివారం ఆయన తిరిగి లేచేసాడు. ఆయన లేచి గలిలయకి ముందుగా వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు ఇంకా ఎక్కడ ఎతుకుతున్నారు ఆయన్ని? చనిపోయిన యేసుక్రీస్తుగా చూస్తున్నారు. అంటే దే ఆర్ స్టిల్ ఇన్ ద పాస్ట్. ఆళ్ళు ఇంకా గుడ్ ఫ్రైడే దగ్గరే ఉన్నారు. చనిపోయినాడు యేసుప్రభు సమాధి చేయబడిన దగ్గరే ఆగిపోయారు వాళ్ళు. కానీ టైమ్ హాస్ మూవ్డ్ ఆన్. సమయం ముందుకు వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచేశారు. ఆయన ముందుగా వెళ్ళిపోయారు. ఆయన సజీవుడైపోయాడు. దేర్ ఆర్ లాట్ థింగ్స్ హ్యాపెండ్. ఆ 3 రోజుల్లో చాలా జరిగిపోయాయి. కానీ వాళ్ళు ఇంకా ఆ యొక్క గతంలో ఉండిపోయారు. ఆయన మరణించాడు. ఆయన మరణం దగ్గరే ఆగిపోయారు. ఇలాగే మన జీవితంలో కూడా చాలా సార్లు పాస్ట్‌లో ఆగిపోతాం మనం. మన పాస్ట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, మన పాస్ట్ పాపాలవ్వచ్చు, మన పాస్ట్ బాధలు, మన గతంలో మనల్ని బాధపెట్టిన వాళ్ళు అక్కడే మనం ఉండిపోతాం. ఎంతకాడికి వాటిల మీదే మనము డ్వెల్ అవుతూ మన జీవితము పాస్ట్‌లో బ్రతుకుతూ ఇక మన జీవితాల్లో నిజమైన సంతోషము, నిజమైన జీవాన్ని మనం అనుభవించకుండా ఒక డెడ్ లైఫ్‌కి గురవుతాం. కారణము బికాజ్ వి ఆర్ లివింగ్ స్టిల్ ఇన్ ద పాస్ట్. మనము ఇంకా పాస్ట్‌లోనే ఉన్నాం. ఈ స్త్రీలు కూడా యేసు ప్రభువారు తిరిగి లేచాడన్న విషయం నమ్మకపోతే వాళ్ళకి ఇంకా బాధే, దుఃఖమే. ఇంకా దుఃఖమే. వాళ్ళు ఇంకా చచ్చిపోయాడనే అనుకుంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ బిలీవింగ్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ రిజన్. యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మకుండా ఆయన లేచినా కూడా చచ్చిపోయాడని అనుకుంటున్నారనుకోండి. వాళ్ళకి సంతోషం ఎక్కడి నుంచి వస్తది? దుఃఖంతోనే ఉంటారు వాళ్ళు. దిగులులోనే ఉండేవాళ్ళు. అలాగనే మనం పాస్ట్‌లోనే ఉండిపోతే మనము దుఃఖంతోనే, దిగులుతోనే ఉంటాం. కానీ వి నీడ్ టు గో ఇంటూ ఫ్యూచర్. గాడ్ హ్యాస్ బెటర్ ఫ్యూచర్ ఫర్ అస్. మన జీవితంలో ఒక మంచి భవిష్యత్తుని దేవుడు ఇవ్వగలడు. ఆయన మన జీవితంలో మరి ఆ యొక్క డౌన్‌ఫాల్ నుంచి మనల్ని చేయగలడు. రెస్టోర్ చేయగలడు ఆయన. మన ఫెయిల్యూర్స్‌ని ఆయన మన యొక్క విక్టరీస్‌గా మార్చగలడు. మన పాపాల నుంచి ఆయన విడుదల చేయగలడు. ఆ యొక్క బాధల నుంచి మనకి నెమ్మదిచ్చి మనల్ని ముందుకు నడిపించగలగాడు ఆయన. ఆయన వైపు మనం చూడాలి. అంతేగాని పాస్ట్‌లో మనము వి షుడ్ నాట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఒకవేళ మనం పాస్ట్‌లో ఉన్నట్టయితే వి ఆర్ ద పీపుల్ జస్ట్ లైక్ దిస్ వుమెన్. వి ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ బాడీ ఇన్ ద ట్రూమ్. కాబట్టి మనము ఆ యొక్క పాస్ట్‌ని పక్కన పెట్టి ఫ్యూచర్ వైపుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ద ఈస్టర్ మెసేజ్ ఫర్ అస్. మనము నూతన విషయాల కొరకు మరి ఆ యొక్క నూతనత్వం కొరకు ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ మరి ఈ యొక్క 24 అధ్యాయం 6 వచనంలో ఒక మాట ఉంది. వాళ్ళేమంటున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. హి ఈస్ నాట్ హియర్. హి ఈస్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. ద రిజెక్షన్ చేంజెస్ ఎవ్రీథింగ్. మొత్తం మార్చిపోతుంది. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఈస్టర్. ఎందుకంటే ఈస్టర్‌లో మనం గుర్తు చేసుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన సమాధిలో లేడు. ఆయన ఇంకా మనం ఒక డెడ్ క్రైస్ట్ గానో లేకపోతే సిలువ మీద ఉన్న క్రీస్తుగా చూడకూడదు. ఆయన మృత్యుంజయుడే, తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి, పాపాన్ని గెలిచి, భయాన్ని గెలిచి, ఆయన నిరీక్షణతో జీవిస్తున్న సజీవుడైన క్రీస్తు మనం ఇప్పుడు మనము సేవించేది. మనం ఆరాధించేది ద లివింగ్ గాడ్. ఒక చనిపోయిన క్రీస్తు కాదు. అందుకనే చాలామంది కానీ నాకనిపిస్తది
చాలామంది క్రైస్తవులకి ఆ రోజు శిష్యులకే ఈ విషయం అర్థం కాకపోతే, ఈరోజు లోకంలో, ఈరోజు పరిస్థితుల్లో చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గొప్ప వ్యక్తిగా, మంచి బోధలు చేసి చనిపోయిన ఒక వ్యక్తిగా చూస్తారే తప్పితే, ఆయన మరణాన్ని ఆయన ఒక మంచి వ్యక్తిగా ఉండి ఒక బాధితుడిలాగా ఆయన చనిపోయడం చూస్తారే కానీ, ఆయన తిరిగి లేచాడు, ఆయన విక్టోరియస్‌గా సజీవుడిగా తిరిగి లేచాడు అనే విషయాన్ని ఈరోజు కూడా చాలామంది గుర్తించడం లేదు. అది నమ్మడంలోనే దేర్ ఈస్ గ్రేట్ పవర్. ఎంతో గొప్ప శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మరణ పునరుద్ధానాలను విశ్వసించాలి మనం. మరణాన్ని మాత్రం విశ్వసిస్తే సరిపోదు. మరణ పునరుద్ధానాలను విశ్వసించినప్పుడే మనం రక్షింపబడతాం. చనిపోయాడు, మూడో దినం తిరిగి లేచాడు. దీన్ని నమ్మినప్పుడే మనకు రక్షణ. అప్పుడే అది ఫుల్ గాస్పల్. ట్రూత్ ఏంటంటే, సువార్త యొక్క కంప్లీట్ ట్రూత్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన లేచాడు. చూడండి, 1 కొరింథీ 15:55. 1 కొరింథీ 15:55లో చూద్దాము. 1 కొరింథీ 15:55. విజయమందు మరణము మృంగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినా అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణమందు విజయమందు మరణము మృంగివేయబడెను. ఇన్ విక్టరీ డెత్ హ్యాస్ బీన్ స్వాలోడ్. మరి మిరింగివేయబడింది. మరి ఏదైతే మరి దేవుడు వాక్యం లేఖన భాగాల్లో ముందుగానే చెప్పబడిందో, మరి ఆ యొక్క మాట మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. మరి విజయమందు మరణం మృంగివేయబడింది వ్రాయబడిన ప్రకారంగానే మరి ఆ మరణము మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. ఆయన తిరిగి లేచారు. మరి ఇప్పుడు డెత్ హ్యాస్ నో, మరి మరణం ఓడిపోయింది. ఇంకా ఆ మరణము ఓడిపోయింది కాబట్టి మనకి ఇంకా భయం లేదు. ఇంకా మరణ భయం మనకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించారు. ఆయన పాపాన్ని ఓడించారు, అపవాదిని ఓడించారు. కాబట్టి మనకొక నిరీక్షణ ఉంది. అండ్ మనకి ఆ యొక్క ధైర్యం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం కూడా మరణం నుంచి విడిపింపబడతాము అనే ఒక ధైర్యము మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన రిజరెక్షన్ మనకి ఆ యొక్క పునరుద్ధానం అనేది నూతన జీవితాన్ని, మరి నూతన జీవాన్ని మనకిస్తుంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. 11:25 గాని మనం చూస్తే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. సో జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ సెడ్, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవమును. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు. సో దిస్ ఈస్ ద రిజరెక్షన్. ద రిజరెక్షన్ గివ్స్ అస్ న్యూ లైఫ్. ఆయన మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు. చనిపోయినను మనం బ్రతుకుతాం. అందుకే ఈరోజు విశ్వాస అయిన వాడు, క్రైస్తవుడైన వాడు మరణానికి భయపడు. అందుకనే ఆయన శిష్యులందరూ కూడా మరి మార్టిర్స్‌గా చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఎవ్వరు కూడా భయపడలేదు. వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళందరూ కూడా మరి దేవుని కొరకు, మరి ఇక విశ్వాసం సువార్త కొరకు వాళ్ళు మరి మార్టిర్స్‌గా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు మరణానికి భయపడలేదు. వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. మరి ఈరోజు కూడా క్రైస్తవులు మనం ఎవరం కూడా మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చనిపోయినను బ్రతుకుతాము. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాకు ఇచ్చాడు. కాబట్టి మన యొక్క నూతన నిరీక్షణతో, నూతనమైన మరి నూతన భవిష్యత్తుతో, ఒక మంచి నూతన ఉద్దేశంతో, ఒక క్రొత్త గుర్తింపుతో మనం మన జీవితాన్ని జీవించగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పునరుద్ధానం జీవమై ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని మనము మరి ఇంకా వారి ఆ యొక్క శిష్యుల్లాగా మనము ఆ యొక్క స్త్రీలాగా ఆ యొక్క సమాధుల్లో వెతకూడదు. మనం యొక్క సెర్చ్ వెతకడం ఎక్కడ ఉండాలంటే
వాళ్ళలాగా మనం కూడా డెడ్ పీపుల్ మధ్యకి వెళ్ళకూడదు. యేసు ప్రభు వారు మనల్ని సజీవమైన వాటి వైపు తిప్పుతున్నాడు. మన సెర్చ్‌ని, మన యొక్క వెతుకులాట ఎక్కడ ఉండాలంటే ఆయన కొరకు, సజీవమైన వాటి కొరకు, ఏవి ముఖ్యమో, ఏవి మాన్యమైనవో వాటి కొరకు మనం వెతకాలి. అంతేగాని డెడ్లీ థింగ్స్ మధ్య, డెడ్లీ వాటి మధ్య మనం వెతకాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని మనం పక్కన పెట్టేయొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడయ్యారు కాబట్టి, ఆయన ఆ యొక్క పునరుద్ధానము జీవమునై ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క సజీవమైన విషయాల గురించి మనము వెతకాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అదేవిధంగా చివరగా మనం గమనిస్తే ఆహ్, ఆయన చెప్పిన విషయాల్ని జ్ఞాపకం చేసుకోమని అదే యొక్క దేవదూతలు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ మనుషులు ఏమని చెప్పారు? ఆయన ఏం చెప్పాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మన యొక్క విశ్వాసంలో మనం ఎదగడానికి వి షుడ్ రిమెంబర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన విశ్వాసం పెరుగుతది. అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితులను బట్టి మన విశ్వాసము సన్నగిల్లకూడదు. కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారము సమస్తము జరుగుతాయి అని మన దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే యేసు ప్రభువారు అన్నారు, నేను లేస్తాను. ఐ విల్ రైజ్. నేను లేస్తానన్నాడు. నేను మళ్ళా బ్రతుకుతానన్నాడు. నేను మరణాన్ని జయిస్తానన్నాడు. అలాగనే ఆయన చేశాడు. కాబట్టి ఆయన మాటలను మనం పట్టుకోవాలి. మనము మన జీవితంలో అనేక సార్లు సమాధి లాంటి పరిస్థితి వస్తది. మన జీవితంలో చాలా సార్లు డెడ్ ఎండ్స్ సిట్యుయేషన్స్ వస్తాయి. ఇక అయిపోయింది. ఇక మనకి ఎటువంటి దారి లేదు. మనం ఇంక ఎవ్వరు కూడా మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. నా జీవితానికి ఇంక అర్థమే లేదు. నా జీవితం ముగిసిపోయింది అనుకున్న కాడ మన యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన బ్రతికింపగలడు. ఆయన బ్రతుకుతాడు అని యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన చెప్పాడో, అట్లనే మన జీవితాన్ని బ్రతికించగలిగే శక్తి ఆయనకుంది. హీ కెన్ రిజరెక్ట్ అస్. మన పరిస్థితులను బ్రతికింప చేయగలడు. ఆ డెడ్ సిట్యుయేషన్స్‌ని ఆయన తిరిగి జీవం డెడ్ బోన్స్‌కి ఆయన ఫ్లెష్ ఇవ్వగలడు. ఆయన చనిపోయిన డెడ్ బాడీకి ప్రాణాన్ని, జీవాయువుని ఇవ్వగలడు ఆయన. సో, అలాగే మన పరిస్థితులను కూడా ఆయన అలా మార్చగలిగిన శక్తిమంతుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో, ఈస్టర్ మనకి యేసుక్రీస్తు ప్రభు సజీవుడు అనే విషయాన్నే కాదు గానీ, మన పరిస్థితుల్లో, మన జీవితంలో మృతమైన విషయాల్లో ఆయన జీవాన్ని నింపగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి మన ఫెయిత్ ఎలా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటల్ని మరి జ్ఞాపకం ఉంచుకునేదిగా, ఆయన మాటల్ని ఎత్తిపట్టుకునేదిగా ఉండాలి మన ఫెయిత్. మన విశ్వాసము వాటి మీద ఉండాలి. ఆయన వాక్యం మీద మన విశ్వాసం ఉండాలి. మన అనుభవాల మీద ఉండకూడదు మన విశ్వాసం. అద్భుతాల మీద ఉండకూడదు మన విశ్వాసం. ఆయన పలికిన మాటల మీద మన విశ్వాసం ఉండాలి. ఆయన మాట చెప్పినప్పుడు అది నెరవేరుతుంది. ఆయన మాట చెప్పినప్పుడు ఏది కూడా దాంట్లో పొల్లేనును, ఏది కూడా మరి అది తప్పిపోదని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన మాటను మనము పట్టుకోవాలి. కాబట్టి చివరిగా ఈరోజు మరి ఆ యొక్క దేవదూతలు చెప్పిన మాట మనతో కూడా మాట్లాడుతూ ఉంది. ఆ ప్రశ్న ఏందంటే, ఎందుకు సజీవుడైన వాడిని మృతుల మధ్య వెతుకుతా ఉన్నారు? మరి కాబట్టి మన జీవితంలో మన జీవితంలో భయంతో ఉన్నామేమో, పాపంలో ఉన్నామేమో, లేకపోతే గత కాలంతో పట్టి పీడించబడుతున్నామేమో, లోకంతో పట్టి పీడింపబడుతున్నామేమో. సో, మరి ఆ యొక్క సమాధి లాంటి డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో బ్రతుకుతూ ఉన్నామేమో. కానీ అవి మానేయాలి మనం. ఎందుకంటే దేవుడు సజీవుడై ఉన్నాడు. మనకు భయం అవసరం లేదు. ఆయన మృత్యుంజయుడు. పాపం భయం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాపాన్ని జయించాడు. పాపాన్ని విడుదల చేయగల శక్తిమంతుడు ఆయన. ఇంకా మనం గతంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన మరి లోకం గురించి ఆలోచన, ఈ లోకమంతా గతించిన ఆయన నా మాట ఎన్నటికీ గతించదని ఆయన సెలవిచ్చాడు. అంతేకాదు ఆయన యుగాంతం వరకు మీతో కూడా ఉంటానన్నాడు. అంతేకాదు ఆయన నూతన భూమిని, నూతన సృష్టిని చేయబోతున్నాడు. తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. ఇక ఎందుకు మనము ఆయన్ని గురించి మనము సమాధిలో వెతకాలి? మనం అలాంటి పరిస్థితుల మధ్య ఉండాలి. సజీవుడు అయిన దేవుని వెతకడం, ఆయన వైపు విశ్వాసం ఉంచి సజీవమైన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాల్సిన వారిగా ఉంటున్నాం. కాబట్టి చివరిగా మరి మనము మరి దేవుని వెంబడిస్తున్నామని చెప్పే మనము, ఆయనను కలిగి ఉన్నామని చెప్పుకునే మనము, ఆర్ వి రియల్లీ లుకింగ్ ఫర్ జీసస్ ఇన్ ద లివింగ్ ప్లేసెస్ ఆర్ ద డెడ్ ప్లేసెస్?
మనము సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని సజీవులుగా ఉన్న చోట వెతుకుతున్నామా? లేకపోతే సమాధుల తోటలో వెతుకుతున్నామా? ఇంకా మన గతంలో ఉన్నామేమో. ఈరోజు ఇది మనకొక కాలింగ్. ఏందంటే దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఆర్ యూ లైక్ దీస్ వుమెన్? ఇలాగా ఈ స్త్రీలాగా మనం గూడా ఇంకా మన గతంలో, ఇంకా మన పాపాల్లో, మన లోపాల్లో, మన యొక్క డిఫీట్స్‌లో, మన అపజయాల్లో, పరాజయాల్లో వాటిల్లోనే వాటిని గురించి ఆలోచించుకుంటూ దిగులు పడుతున్నామేమో. కానీ దేవుడు ఈ యొక్క రిజరక్షన్, ఈ యొక్క పునరుద్ధానము మనకిచ్చే గొప్ప నిరీక్షణ ఏందంటే గాడ్ హ్యాస్ డిఫీటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆయన పాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. ఆయన మృత్యుంజయుడై మరి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన నూతన జీవాన్ని ఆయన మనకి మరి పాప క్షమాపణను, మనకి శాంతిని, సమాధానాన్ని, నిరీక్షణను, మరి ఆయన రక్షణను, నిత్య జీవాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. మరి ఆ క్రైస్తు దగ్గరికి మరి మనం రావాలి. ఒకవేళ నువ్వు ఇంకా అలాంటి చోట్ల ఉండిపోయావేమో, సమాధి లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావేమో, ఇంకా సమాధి లాంటి చోట నువ్వు వెతుకుతా ఉన్నాము, అక్కడే తిరుగుతా ఉన్నావు, వెతుకుతా ఉన్నావేమో, అక్కడ నువ్వు కలవరంతో మరి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో. కానీ యేసు ప్రభువు దగ్గరికి రాగలిగితే ఆయన నీకు నూతన జీవాన్ని ఇస్తాడు. నీ జీవితము మార్చబడుతుంది. నీకు ఒక న్యూ బిగినింగ్, నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడతావు. నీ జీవితంలో నూతన మంచి ఒక నిరీక్షణ, నీకు ఒక మంచి గురి, నీ జీవితానికి ఒక గురి, గమ్యం ఏర్పడుతుంది. నువ్వు చనిపోయినను బ్రతకతానన్న గొప్ప నిరీక్షణ ఇది ఏ మతంలో ఎవ్వరు కూడా ఇవ్వనుంది. యేసుక్రీస్తు ప్రభువారు నేనే పునరుద్ధానము, నేనే శక్తి అనే నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుననే గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణను పొందుకోవాలంటే ఆ యేసు ప్రభు వైపు మనం తిరగాలి. లెట్ స్టాప్ సర్చింగ్ ఫర్ లైఫ్ అమాంగ్ ద డెడ్. సజీవుడైన వారి గురించి, సజీవమైన వాటి గురించి, డెడ్ ప్లేసెస్లో వెతకడం మనం ఆపేయాలి. వీ నీడ్ టు కమ్ టు క్రైస్ట్ హూ ఇస్ ద లివింగ్ వన్. బ్రతికున్న సజీవుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చి ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని మార్చేవాడిగా ఉన్నాడు. మన జీవితాల్లో ఎంతో గొప్ప శక్తితో మనం నింపబడతాము. ఆ శక్తిని కలిగిన వారమై మరి ఆ యొక్క శిష్యుల జీవితాలు ఎలా అయితే మార్చబడ్డాయో, వాళ్ళు ఎట్లా అయితే భూమిని తలకింది చేసేవారుగా మారిపోయారో, అలాగే మన జీవితం కూడా మార్చబడుతుంది. అలాంటి ట్రాన్స్ఫార్మేషన్ మన జీవితంలో జరగాలని మన ప్రభువును వేడుకుందాము. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ మా ప్రభు మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభా ఈ పునరుద్ధానం నాడు, పునరుద్ధాన దినం, రిజరెక్షన్ డే, మరి నాయన ఆ యొక్క ఫస్ట్ సండే, ఆ యొక్క ఫస్ట్ రిజరెక్షన్ సండే, పునరుద్ధానం నాడు మరి ఆ యొక్క స్త్రీలు ప్రభా మీ దేహం కొరకు వెతుక్కుంటూ సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ మీరు లేరని వాళ్ళు ఎంతో కలవరపడ్డారు. కానీ ప్రభా మీరు సజీవుడైపోయారు ఆల్రెడీ. మీరు గలిలేకి వెళ్ళిపోయారు శిష్యులను కలవడానికి. కానీ మేము ఇంకా సమాధిలో ఆ స్త్రీల వలె ఉన్నాం పరిస్థితి. మా జీవితంలో కూడా మేము గతంలో ఉండిపోతున్నాం. జీవితంలో మరణము లేకపోతే భయాలు, మా జీవితంలో మరి అపజయాలు, మరి ఇవన్నీ కూడా మమ్మల్ని కృంగదీస్తా ఉన్నప్పుడు మేము అక్కడే ఉండిపోతున్నాం. కానీ ప్రభా సజీవుడివి, మరి నాయన జయశీలుడివి, మరి నాయన మృత్యుంజయుడివి నాయన, ఆయన మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మీ జీవాన్ని, మీ యొక్క ఆ విక్టరీని, విజయాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. మీ జయాన్ని మీరు మాకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నారు. మా జీవితాన్ని మార్చి, మా జీవితానికి ఒక నూతన ఆ, ఆ, దశ నూతన గమ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు. న్యూ గోల్, మరి న్యూ డైరెక్షన్, న్యూ లైఫ్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క న్యూనెస్ని మేము అనుభవించడానికి మీ సహాయం దయ. ఇంకా ఎవరైనా మరి మీ పునరుద్ధానం గురించి గ్రహింపు లేక, మీ పునరుద్ధానాన్ని సరైన అర్థం చేసుకోకుండా గత కాలంలో, గత జీవితంలో పాపంలో బంధింపబడి ఉంటే ఆ పాపాల నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి. మరి ఫెయిల్యూర్స్ నుంచి నైనా జయాన్ని అనుగ్రహించండి. దేవానైనా దెర్ ఇస్ హోప్ ఇన్ యూ లార్డ్. మీలో మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ యొక్క నిరీక్షణతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ మరి సజీవాన్ని పరిచయలను దీవించి ఆస్వాదించమని మరి మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మరొక అవకాశం వచ్చినప్పుడు మరి ఈ రీతిగా మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.